10th పరీక్ష పేపర్లు లీక్ అవ్వడంపై నారాయణను అరెస్ట్ చేయడం అన్యాయమని విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గడప గడపకు వస్తున్న ఎమ్మెల్యేలను అధికారులను ప్రశ్నించాలని ప్రజలకు నెహ్రూ సూచించారు. నిత్యావసర విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల ప్రశ్నించాలన్నారు. 10th పరీక్ష పేపర్లు లీక్ అవ్వడంపై నారాయణను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. పరీక్ష పేపర్ల లీక్ విషయంపై వాస్తవమైతే సీఎం జగన్ నైతికతతో మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఎస్పీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, మంత్రి నీలాద్రిరాజు, పాండంగి రాంబాబు, కొత్తకొండ బాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ గడప గడపై కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషం. 3 సంవత్సరాలు గతించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా అవసరాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకోసమే ప్రత్యేకంగా ఈవేళ ప్రజల్ని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా నేను ఒకటే అభ్యర్థిస్తున్నా. ఇవాళ అధికార పార్టీ వారు ఏదైతే ప్రజల్లోకి వస్తున్నారో మిమ్మల్ని అందరినీ కలవడం ఒక అవకాశంగా తీసుకొని మీకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ దృష్టిలో పెట్టడం ఒక బాధ్యతగా భావించి చెప్పడం. రెండోది, మీకు నేటి వరకు జరిగినటువంటి అన్యాయాలు ప్రశ్నించడం, అది కూడా ప్రధానంగా మీ బాధ్యత. ఈరోజు పెరిగినటువంటి ఏ నిత్యావసర వస్తువుల ధరలైతే ఉన్నాయో వాటన్నిటినీ ధరల స్థిరీకరణ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దాని మీద ప్రశ్న మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజల మీద కూడా బాధ్యత ఉంది. దాన్ని బాధ్యతగా తీసుకుని వేయడం ఇదే వీళ్ళకి దృక్పథంగా కనిపిస్తుంది తప్పించి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నదాన్ని మాకు అవసరం లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాని ప్రపోజల్ని రద్దు చేశాడు. ఇంకా రద్దు చేసిన తర్వాత అందులో ఉండే లబ్ధి ఏంటి, ఎలా చేకూరుతుంది, ఆ కేసు ఎలా వర్తింతుంది? అయినా రద్దు చేశాడు. సెంట్రల్ గవర్నమెంటు 420 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా 400 కిలోమీటర్లు రోడ్డు వేసి దానికి అమరావతి, అనంతపురం లింకప్ చేయడానికి గత ప్రభుత్వంలో ప్రపోజల్ పంపితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసి సుమారు రమారమి 600 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటే దాన్ని మాకు వద్దని చెప్పేసని ఏ ప్రభుత్వాన్ని చేసేటటువంటి పరిస్థితి ఉంటుందటండి? ఒక డెవలప్మెంట్ను అడ్డుకునేటటువంటి పరిస్థితి కావాలని చెప్పేసి ఇంకా 600 కాదు 1200 ఈ రింగ్ రోడ్ అని చెప్పేసాను. మరి అటువంటిప్పుడు ఎవరికి లాభం చేకూరింది? ఎవడి మీద నువ్వు కేసులు పెడతావు? ఇవన్నీ తప్పుడు కేసులు కదా. కేవలం బెదిరించడానికో వదిలించడానికో నువ్వు చేసేటటువంటి సంఘటనలు కదా. నీ బెదిరింపులకి జడిసేవాడు ఎవడో లేడు. దేన్నైనా ఎదురొడ్డి పోరాడేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ రాష్ట్రంలో పోరాటం జరుగుతుంది. పోరాట పద్ధతితో ముందుకెళ్ళి నీ సంగతి తేల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు అన్నది ఏకోన్ముఖంగా పడేటటువంటి పరిస్థితులు రేపు ఎన్నికల్లో ఉంటాయి. అది ఎవరికి వేయాలన్నది రాష్ట్ర ప్రజానికం అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆశ మాత్రం నెరవేరుతుంది, ఆశయం మాత్రం నెరవేరుతుంది. క్వశ్చన్
ఇవాళ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత పొత్తులు అన్నవి ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి పొత్తులు కొత్త కాదు. విశాల దృక్పథంతో తెలుగుదేశం పార్టీ భావసారూప్యం కలిగేటటువంటి పార్టీలను ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంది. ఆవిర్భావం నుంచి కూడా పొత్తులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఏకపక్ష నియంత్రిత ధోరణితో వెళ్ళేటటువంటి అలవాటు లేదు. మేమే ఇదంతా దాచుకోవాలనేటటువంటి ఆశ కూడా లేదు. నేను చేసేది ప్రజాసేవ కాబట్టి ఆ ప్రజాసేవకి అంకితం ఇచ్చేటటువంటి ఎవరినైనా ఆస్వాదిస్తాం. రాజధాని నగరంలో ఎన్ఆర్ రింగ్ రోడ్డు, ఈ ఎన్ఆర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయట, లాభాపేక్షలు ఉన్నాయట. దాని కారణంగా A1గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు, A2గా నారాయణ గారిని పెట్టారు. 2 ఎకరాలు హెరిటేజ్ ఉంటే 2 ఎకరాలు దానికి ఆనుకుని ఉంటే 420 కిలోమీటర్లు వెళ్ళేటటువంటి రింగ్ రోడ్లో 2 ఎకరాలు హెరిటేజ్ స్థలం ఉంటే ఆ హెరిటేజ్ స్థలానికి లాభం చేకూరుతుంది కాబట్టి ఈ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం. ఎంత చక్కగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. లాభాపేక్షే మా ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తుంటే గత ప్రభుత్వంలో నీకులాగే భూములు బాములు తెచ్చి సారా వ్యాపారం చేసేవాడు, మట్టి దోపిడీ చేసేవాడు, ఇసుక దోపిడీ చేసేవాడు. వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది. 2 ఎకరాల్లో వచ్చే లాభం ఎంతండి? వస్తే 10 కోట్లు వస్తుంది. పరీక్షలు లీక్ అయినప్పుడు నైతిక బాధ్యత వహించి దానికి బాధ్యులైనటువంటి రాజీనామా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను నేను. అంతేకాకుండా ఆయన నైతిక బాధ్యత వహించకపోతే నైతికతే నా ప్రభుత్వ విధానం, నీతి నిజాయితీలతోటే నేను పాలన చేస్తానని గొప్పగా భద్రప్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక అవకాశం దొరికితే ప్రతిపక్షాన్ని వేధించడం, ఇబ్బంది పెట్టడం, అదునుగా చూసుకునేటటువంటి రాక్షస ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కార్యక్రమం అంటే నారాయణ గారిని బాధ్యుడిని చేస్తూ ఈ 10th క్లాస్ పరీక్షల లీకేజీలో నారాయణ గారిని అరెస్ట్ చేయడం. అసలు దున్నపోతు తినిందంటే దూడను కట్టేయండి అనే చందనంగా 10th క్లాస్ పరీక్షలు లీక్ అయినాయట, పేపర్లు లీక్ అయ్యాయండి. నారాయణ మీద ఒక కేసు పెట్టండి. అసలు నారాయణకి ఆ విద్యాసంస్థలకు ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి? ఈ లీకేజ్ అవ్వడంలో ఆయనకు ఉన్నటువంటి పాత్ర ఏంటి? ఎవరో ఒక రెడ్డి గారిని పట్టుకున్నారు, ఆ సంస్థల్లో పనిచేసేటటువంటి రెడ్డి గారిని. ఆ రెడ్డి గారితో నారాయణ గారు మాకు ఆదేశించాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుని గుడ్డుగా తన సొంత పూచీకత్తు మీద నారాయణను విడుదల చేయడం. ఏంటి డ్రామా, ఏంటి బాధ్యత? అంటే ఈరోజు గడప కాబట్టి వాళ్ళని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలని, ప్రశ్నిస్తే నారాయణ నాయుడిని తీసుకొచ్చి జైల్లో పడేసాం, తస్మాత్ జాగ్రత్త మీ సంగతి అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఈ కార్యక్రమం చేశారా? నేనైతే అదే అనుకుంటున్నా. కానీ ప్రజలు ఇవాళ ఆ పరిస్థితుల్లో లేరు. మూడా పబ్లిక్ మారిపోయింది, వాస్తవాలను గ్రహించారు. ఖచ్చితంగా ఇవాళ నిలదీస్తారు. నిలదీయాలని బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము కూడా
ప్రజల్ని ఇక్కడ ఘర్షణ మార్గానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించండి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు. ఆ ప్రశ్నించడం ద్వారా మీకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక ఆశ, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి అని మళ్ళీ మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా చిరు ఆశ, ఈరోజు ఇక్కడ గత అధికారంలోకి వచ్చే ముందు ధరలను స్థిరీకరిస్తానని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. అలాగే నిత్యావసర జరిగింది, ఒక్క పైసా కూడా భారం వెయ్యను. మరి ఈనాడు విపరీతమైనటువంటి భారాన్ని మోపినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మీ మీద ఉంది. వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విద్యుత్ ఛార్జీల పెరుగుదల మీద, అదే రకంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుదల, అదే రకంగా చెత్త పన్ను, ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రజలుగా మీరు ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించినటువంటి ప్రశ్నకి ఈ ప్రభుత్వం దిగొచ్చి మేలు చేసేటటువంటి పరిస్థితి అలా ఉంటుందేమో అనేటటువంటి ఒక చిరు ఆశతోటి నేను ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న చాలా ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితులు. 10th క్లాస్ పరీక్షలు పేపర్లు లీక్ అయ్యాయని చెప్పేసి ఒకరు చెప్తారు. బాధ్యత కలిగినటువంటి విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు అయితే అసలు లీకే కాలేదు అంటాడు. ఎట్టకేలకు లీక్ అయిందని చెప్పేసి ఈ ప్రభుత్వం